హలో అండి. వెల్కమ్ టు కన్సిస్టెంట్ లెర్నింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో డిఎడ్ సెకండ్ ఇయర్‌కి సంబంధించిన పేపర్ 1 ఎడ్యుకేషన్ ఇన్ కాంటెంపరరీ ఇండియన్ సొసైటీలో ఉన్న వెరీ షార్ట్ క్వెషన్ డిస్కస్ చేస్తాం. క్వెషన్ చూడండి ఇక్కడ. వాట్ ఈస్ టాగోర్స్ ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ? అంటే టాగోర్ ఎడ్యుకేషన్ ఫిలాసఫీ ఏంటి అని అడుగుతున్నారు. టాగోర్ బిలీవ్డ్ ఎడ్యుకేషన్ షుడ్ డెవలప్ ద హోల్ పర్సనాలిటీ ఆఫ్ ద చైల్డ్. అంటే చైల్డ్‌లో ఒక సింగిల్ ఆస్పెక్ట్‌ని డెవలప్ చేయడం కాకుండా ప్రతి ఒక్క ఆస్పెక్ట్‌లో చైల్డ్‌ని డెవలప్ చేసేలాగా ఉండాలి ఎడ్యుకేషన్ అని చెప్తున్నారు. ఓకేనా. హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉండాలి. ఎడ్యుకేషన్ షుడ్ బి న్యాచురల్, జాయ్ఫుల్ అండ్ చైల్డ్ సెంటర్డ్. ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉండాలని చెప్తున్నారు టాగోర్? న్యాచురల్ ఉండాలి, జాయ్ఫుల్ అంటే వాళ్ళు ఆడుతూ పాడుతూ నేర్చుకోవాలి, ఇంకా చైల్డ్ సెంటర్డ్ అంటే చైల్డ్ యొక్క ఇంట్రెస్ట్ మీద కానీ వాళ్ళ ఏజ్ మీద కానీ అట్లా అన్నీ వాళ్ళ ప్రకారంగా నడవాలి ఎడ్యుకేషన్. ఓకేనా. చిల్డ్రన్ షుడ్ లెర్న్ త్రూ నేచర్, ఫ్రీడమ్, క్రియేటివిటీ అండ్ ఎక్స్పీరియన్స్. ఓకేనా. పిల్లలు ఎలా నేర్చుకోవాలి అంటే నేచర్ ద్వారా, ఫ్రీడమ్, క్రియేటివిటీ ఇంకా ఎక్స్పీరియన్స్తోని ఏదైనా విషయాన్ని నేర్చుకోవాలి అని చెప్తున్నారు. ఓకేనా. ఎడ్యుకేషన్ షుడ్ డెవలప్ ద ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద చైల్డ్. ఏమేమి డెవలప్ చేయాలంటున్నారు ఎడ్యుకేషన్? ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ ఇంకా స్పిరిచువల్ డెవలప్మెంట్ అనేది ఉండాలి చైల్డ్లో. మనం ఒక ఆస్పెక్ట్ని మాత్రమే డెవలప్ చేసేలాగా ఎడ్యుకేషన్ అస్సలు ఉండొద్దు. ఓకేనా.